గురుగారు తదుపరిగా మకర రాశి గురించి చెప్పండి. మకర రాశి వాళ్ళకి తిరుగులేదమ్మా ఈ సెప్టెంబర్ నెలలో 2024లో పంచమంలో ఉన్నటువంటి గురుడు వల్ల వద్దన్న వాళ్ళకి సంతానం, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు, ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు, అయితే వివాహం అయినటువంటి వాళ్ళకి డైవర్సులు కోరుకుంటున్నారు అనమాట. చాలా మంది వీళ్ళకి డైవర్సులు అయిపోతాయి అనమాట. కాబట్టి కాకపోతే వీళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయని వీళ్ళు అనుకుంటున్నారు. కాదు, వీళ్ళ భార్యలకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మకర రాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో వెళ్ళి వీళ్ళ పిల్లలు కాళ్ళు పట్టేసుకుంటారు. ఏమని చాలా జరుగుతాయి ఇవి. ఎలా అంటే వద్దని పాపం భార్య చెప్తే వినరు. కోర్టుల్లో నన్ను కాపురానికి తీసుకెళ్ళిన రైట్ టు కాంజుగేషన్ ఆమె వేసుకుంటుంది. మరి ఉన్నవాళ్ళు కోర్టులో వచ్చేదాకా లాస్ట్ వరకు ఉండాలి కదా కౌన్సిలింగ్లకి. రోజు ఫోన్ చేసి నువ్వు మనం వదిలేసేయి, నన్ను ఎక్కడైనా ఆడపిల్ల అడుక్కుంటుంది నన్ను వదిలేయమని, ఇక్కడ నేను అడుక్కుంటున్నానని కాలబేరానికి వచ్చేటటువంటి నెల ఈ సెప్టెంబర్ నెల ఈ యొక్క మకర రాశి వారికి. ఇకపోతే ఏలినాటి శని జరుగుతుంది కదా, పాపం వీళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా సరే డిఫేమ్ అవుతారనమాట. ఏలినాటి శనిలో పేరు ప్రతిష్టలు రావు. ఇక గ్రూప్ గా అందరూ కలిసి వర్క్ చేస్తారు కదా సాఫ్ట్వేర్ లో, ఇతర ఉద్యోగాల్లో, అక్కడ ఈ మకర రాశి వాళ్ళ వారికి పేర్లు రావు. ఇకపోతే అప్పులు ఎన్ని తీర్చేస్తున్నా సరే కొత్తగా అప్పులు పుడతా ఉంటాయి. కాబట్టి అప్పులు కొంచెం జాగ్రత్తగా తీర్చుకోవాలి. కొంత అయినా సరే అప్పు ఉంచుకోవాలన్నమాట. ఆరోగ్యరీత్యా భంగం ఉంటుంది ఏలినాటి శని కాబట్టి. మనోవ్యాధి అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మనోవ్యాధి వల్లే వీళ్ళు కర్మలు పోతాయి అన్నమాట. ఇక దూసుకొని వెళ్తారు ప్రతి పనిలో కూడా. మొండిగా మూర్ఖత్వంగా ఈ సెప్టెంబర్ నెలలో ఇవన్నీ బాగా పెరిగిపోతాయి ఈ మకర రాశి వారికి. రాజకీయ పరంగా అలాగే సినీ పరంగా ఎలా ఉండదు? రాజకీయ నాయకులకు వచ్చేసరికి మంచి మంచి పోస్టులు వస్తాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు, సినిమా తీసినటువంటి వాళ్ళు, ఆ సినిమాలన్నీ కూడా హిట్ అవుతాయి. కానీ పేరు పెద్దగా రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే డబ్బులు వచ్చేస్తాయి కానీ పేరు రాదు సినిమాకి, కనబడకుండా సంపాదన వస్తుంది. అలాగే ప్రొడక్షన్ వింగ్, టెక్నికల్ ఫీల్డ్ వాళ్ళు, సినిమా ఫీల్డ్ అందరూ కూడా, మీడియా రంగం కూడా చాలా బాగుంటుంది. అండ్ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి కూడా చక్కగా వాళ్ళకి గౌరవ గుర్తింపులు వస్తాయి. ఆ తర్వాత ఈ మకర రాశి వాళ్ళు కూడా అంతా కూడా మొండితనం ఉంటుంది అనమాట. అంతే. ఈ చిన్నపాటి యాక్సిడెంట్స్ కానీ లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలు హాస్పిటలైజ్ అవ్వడం ఉంటుంది. సో వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని సమయంలో మెంటల్ టెన్షన్ కానీ, యాక్సిడెంట్లు అవడం కానీ, లేకపోతే ఆపరేషన్స్ అవడం కానీ ఇలాంటివి ఏవో జరుగుతాయి అనమాట. కాబట్టి ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యపరంగా ఉండాలి వీళ్ళు. ముఖ్యంగా గొడవలకి వీళ్ళకి వెళ్ళకూడదు. వెళ్తే కొంచెం కొట్లాటలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. భార్య భర్తల సన్నిహితం ఎలా ఉండబోతుంది, అలాగే పిల్లల చదువుల విషయాలు ఎలా ఉండబోతుంది, పిల్లల ఆరోగ్యాల విషయం ఎలా ఉండబోతున్నాయి? భార్యాభర్తలు మకర రాశి వాళ్ళు బాగానే ఉంటారు ఉన్నవాళ్ళు. కొంతమంది కోర్టు ప్రాబ్లమ్స్ లో తిరుగుతున్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం అనమాట. బాగా కాపురం చేసుకుని సీనియారిటీ వచ్చినటువంటి వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకంటే ఎవరిదారి వాళ్ళదే, వాళ్ళు వీళ్ళని పట్టించుకోరు, వీళ్ళు వాళ్ళని పట్టించుకోరు. ఇలా డిటాచ్డ్ గా కనుక ఉంటే, పొజెసివ్ నేచర్ లేకుండా ఉన్నట్లయితే కాపురాలు నిలబడతాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫోకస్ అంతా భార్య మీద, భార్య ఫోకస్ అంతా భర్త మీద పెడితే కొట్లాట్లు ఖాయం అవుతాయి అనమాట. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఓవర్ పొజెసివ్ గా ఈ నెలలో ఉండకూడదు. సంతానం గురించి కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వరకు ఎలా ఉండబోతుంది? వద్దంటే పుట్టేస్తారు వీళ్ళకి సంతానం. వీళ్ళు ఒకటి కోసం ట్రై చేస్తే కవల పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంత బాగుందన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి పుట్టిన వాళ్ళు కూడా పుడతారు. రైతులకి ఎలా ఉండబోతుంది? రైతులు పంట బ్రహ్మాండంగా పండిస్తారు, కరెక్ట్ పర్సన్కి అమ్ముతారు, మంచి లాభాలు తీస్తారు. తర్వాత చక్కగా వీళ్ళు అనుకున్నది సాధిస్తారు. అంతేకాదు వ్యాపారాలు కూడా అన్ని బ్రహ్మాండంగా, అన్ని రకాల వ్యాపారాలు, ఈ వ్యాపారం ఆ వ్యాపారం కానీ వీళ్ళకి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ వ్యాపారము, తర్వాత ఈ యొక్క జెమ్ స్టోన్స్, కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఇవి ఉంటాయి కదా సాఫ్ట్వేర్ కంపెనీస్, వాళ్ళకి మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బిజినెస్లు, ఆ తర్వాత జుట్టు బ్యూటీ పార్లర్లు, బ్యూటీకి సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇవి మేకప్స్, ఇవన్నీ కూడా చాలా. అయితే ఫారెన్ కి ట్రై చేస్తున్న వాళ్ళకి చదువు రీత్యా గానీ వ్యాపార రీత్యా గానీ ఎలా ఉండబోతున్నాయి? 100% చాలా బాగుంటుంది. ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థుల పరంగా కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఫారెన్ లేకపోతే మామూలు విజిటింగ్ కోసం వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అయితే గురుగారు చిన్న చిన్న లోపాలు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి? పరిహారాలు అంటే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. గుళ్ళో చేయొచ్చు, బయట చేయొచ్చు. శనివారం నాడు కంపల్సరీ. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండాలా. ఆ నవగ్రహాల్లో చక్కగా ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రంతో వీళ్ళు చక్కగా శనీశ్వరుడికి అభిషేకం చేయాలి.
నెక్స్ట్ నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు ఇస్తాం కదా, అలాగే వీళ్ళు ఏం చేయాలంటే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.